వెల్కమ్ టు ఎల్జేసీ 1 టీవీ 5 న్యూస్. గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. గంజాయి అమ్మకు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం మీకు తెలిసినట్లయితే 1972 లేదా 112 కు సమాచారం అందించండి. మీ ఒక్క సమాచారం ఒక యువకుడి జీవితాన్ని కాపాడవచ్చు. ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టండి. గంజాయికి చెక్, యువతకు రక్షణ. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా ఐఏఎస్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ లో డ్రగ్స్ నిర్మూలనకు అహర్నిశలు కృషి చేస్తున్నాము. డ్రగ్స్ పై దండయాత్ర 1.1 ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో ఎన్టీఆర్ జిల్లాలో ఒక విస్తృతమైన అవగాహన కల్పించడంతో పాటు డ్రగ్స్ పై దండయాత్ర 2.0 లో 100% టెస్టింగ్ చేసి డ్రగ్ పాజిటివ్స్ ని గుర్తించడం జరిగింది. ఈ రోజు 66% డ్రగ్ పాజిటివ్స్ ని నెగిటివ్స్ గా తీసుకురావడంలో విజయం సాధించాము. సో దానికి ముఖ్య కారణం ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఒకవైపు అయితే, మరొక వైపున ఈగల్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ ని నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో డ్రగ్స్ సెల్లర్స్ అందరినీ కూడా కటకటాల వెనక నెట్టాము. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో ముఖ్యంగా విజయవాడ సిటీలో ప్రతి ఒక్కరు కూడా గంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అనే ఊత పదం అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్న విషయాన్ని ప్రజలకు గుర్తు చేస్తూ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈగల్ ఛాలెంజ్ ని ఒకటి మనము చెప్పబోతున్నాము. ఛాలెంజ్ ద్వారా ఎక్కడైనా డ్రగ్స్ మీకు కనిపిస్తే దాన్ని మనకు తెలియజేయండి. కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ గోప్యతను మెయింటైన్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి 1972 కాల్ చేయొచ్చు. అదే కాకుండా కలెక్టరేట్ లెవెల్లో కూడా ఒక నంబర్స్ డిస్ప్లే చేస్తాం. ఆ నంబర్స్ కాల్ చేసినా కూడా మీ ఇన్ఫర్మేషన్ అయితే గోప్యంగా పెట్టి, ఎక్కడైతే నిజంగానే డ్రగ్స్ ఉంది అని మీరు చెప్తారో అక్కడ వెళ్ళి చూసి దొరికితే మాత్రం కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకి రివార్డు, ఎక్కడైతే డ్రగ్స్ అమ్ముతున్నారో వాళ్ళకి పనిష్మెంట్ చేసుకోవడం బాధ్యత జిల్లా యంత్రాంగం అలాగే పోలీస్ కమిషనరేట్